నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పిలువబడే యూట్యూబర్స్ చిన్నా చితగా రీల్స్ చేస్తూ చాలా ఫేమ్ అయిపోయి వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారిపోయారు. వాళ్ళు చాలా యాడ్స్‌కి లేకపోతే ప్రమోషన్స్ చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైమ్ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో చోట ప్రమోషన్ చేశారనే చూసాం ఇప్పటివరకు. కదా! ఇప్పుడు 'నా అన్వేష్' గారు ఒక్కొక్కరిది బయట పెడుతున్నారు. ఇన్ని లక్షలు అంటున్నారు, కోట్లు అంటున్నారు. అసలేంటి? 'సజ్జనర్' గారు సీరియస్ అయ్యారు. ఏంటి? 1 మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ యంత్రాంగం ఒక దాని మీద ఉక్కుపాదం మోపింది. ఏంటది? బెట్టింగ్ యాప్స్‌ని చాలామంది చనిపోతున్నారు కాబట్టి, ఎవరెవరైతే వీటిని ప్రమోట్ చేస్తున్నారో అంటే ఈ మధ్య కాలంలో మనం ఒక దాన్ని చూసే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాం కదా! నువ్వు తాగు అన్నందుకే గదా వాడు తాగాడు. నువ్వు తిను అన్నందుకే గదా వాడు తిన్నాడు. నువ్వు ఆడు అన్నందుకే గదా వాడు ఆడాడు. నువ్వు చెప్పకపోయి ఉంటే వాడలా చేసేవాడు కాదు కదా! ఇది మాకు తప్పనిపిస్తుంది. మీకు తప్పనిపించట్లేదా? అనే కోణంలో వాళ్ళు అరెస్ట్‌లు చేస్తామని చెప్పి వారెంట్ జారీ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం చిన్న మిస్టేక్‌లున్నాయి. లైట్‌గా. ఇది తప్పు అని వీళ్ళకనిపిచ్చింది. ఆ చేసేవాడికి తప్పు అనిపించల. ఎందుకు అంటే ఆఫ్‌కోర్స్ ఒకరికి కరెక్ట్ అయింది ఇంకొకరికి కూడా అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళ వాదన ఏంటంటే అఫీషియల్‌గా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అఫీషియల్‌గా ఒక ప్రోడక్ట్ మార్కెట్‌లో ఉంది. అఫీషియల్‌గా వాళ్ళు మాకు కూడా ట్యాక్స్ కట్ చేసుకొని మరీ పేమెంట్ ఇస్తున్నారు. చెక్కు రూపంలోనే ఇస్తున్నారు. మేము ఆ ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేస్తున్నాం. మేమే ఎందుకు చేస్తున్నాము అంటే ఆఫ్‌కోర్స్ మేము సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నాం కాబట్టి మేము చెప్తే 10 మంది వాడి ప్రోడక్ట్ కొంటారన్న ఆశతో సబ్బో, సర్ఫో, బెట్టింగ్ యాపో మాతో చేయించుకుంటున్నారు. మీరు అది నిషేధింపబడిన ప్రోడక్ట్ అయితే మేము చెయ్యం కదా! అవును. తప్పు. నెక్స్ట్ అది మేము చేసిన తర్వాత అది తప్పు అని ఇప్పుడు మీరు చెబుతున్నారు. మీరు తప్పు అని చెప్పిన తర్వాత కూడా మేము చేస్తే అది తప్పవుతది. కానీ మేము ఆల్రెడీ చేసొచ్చిన తర్వాత మీరిప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అనేది వీళ్ళ క్వెషన్. నెక్స్ట్ ఫస్ట్ మీరు చేతనైతే ఆ కంపెనీస్‌ని మీరు బ్యాన్ చేయండి. ఇప్పుడు టిక్‌టాక్ బ్యాన్. వాళ్ళేం చేశారు? టిక్‌టాక్‌లో రీల్స్ చేసే 1,00,000 మందిని అరెస్ట్ చేయలా. అవును. టిక్‌టాక్ బ్యాన్ చేశారు. బెట్టింగ్ యాప్స్‌ని కూడా మీరు బ్యాన్ చేస్తే ప్లే స్టోర్‌లో కానీ లేకపోతే ఐ స్టోర్‌లో కానీ ఉండదు. అంతే కదా! మీరు అలా కాకుండా మీరు మా మీద పడుతున్నారు. మీరు ఆ కంపెనీస్‌ని సీజ్ చేయకుండా మా దగ్గరకొచ్చి ఇది ఎట్లా అనిపిస్తుందంటే మాకు డైవర్షన్ డ్రామా. అంటే మీరు బెనిఫిషియల్ బానే ఉన్నారు. కంపెనీస్‌కి పర్మిషన్స్ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అంటే ట్యాక్స్ రూపంలో. వాళ్ళు మీకు రెంట్లు కడుతున్నారు, ట్యాక్స్‌లు కడుతున్నారు. కానీ మేము చెప్పడం వల్లే వాడు చచ్చాడు. కానీ మీరు తయారు చేయడం వల్ల వాడు చచ్చాడు అనట్ల. ఇది ఇప్పుడు విషం ఉంది. విషం అది ఎలకల మందు. ఎలకల మందు తాగి రైతు ఆత్మహత్య. ఓకేనా? ఎలకల మందు తాగినందుకు రైతు చావల. ఈ ఎలకల మందే వాడండి. మీ ఇంట్లో ఒక్క ఎలక కూడా ఉండదు. క్షణాల్లో ఇలా వేశారంటే చాలు క్షణాల్లో ఎలకలన్నీ చచ్చిపోతాయని యాడ్ ఇస్తాడు. నేనే ఇచ్చా యాడ్. ఆ రైతు ఆత్మహత్యకు కారణం నేనంటే ఎలా? బికాజ్ ఐ ప్రమోటెడ్ దట్ ఎలకల మందు. కానీ నేను అందుకు ప్రమోట్ చేయలా. వాడు ఆడాడు. వీడు ప్రమోట్ చేయించుకున్నాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు మళ్ళీ నా అన్వేషణ దగ్గరికి వద్దాం. సరే వీళ్ళ వెర్షన్స్ వీళ్ళకు. నా అన్వేషణ ఏం చేస్తున్నాడు? అండ్ ఇంకోటి వీళ్ళని అరెస్ట్ చేశారు కదా! అక్కడికి వస్తే ఇంకో పాయింట్ మర్చిపోయాను నేను. ఇప్పుడు కూడా మీరు వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. బాబు ఇది చట్ట పరిధిలో మేము దీన్ని నేరంగా పరిగణిస్తున్నాము ఈ యాప్లు ఆడడాన్ని. ఓకేనా? మీరు ప్రమోట్ చేస్తే మీకు శిక్ష పడుద్ది. గతంలో చేశారు. ఆ వీడియో డిలీట్ చేయండి. ఇక మీదట మీరు చేయకండి. మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటాయని వాళ్ళని ఒకటి అడిగితే తర్వాత కూడా అయినా మళ్ళీ వాళ్ళు చేస్తే అప్పుడు అది తప్పు అవుతుంది. యూ హ్యావ్ టు అరెస్ట్ దెమ్. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేయడానికి ఏం లేదు. వాళ్ళు ఏం నేరం చేయాల. ఎందుకంటే అది నేరమని నువ్వు చెప్పనప్పుడు వాడు చేశాడు. వాడు చేసిన తర్వాత అది నేరమని నువ్వు ఇప్పుడు చెప్పావు. సో దానికి దీనికి సంబంధం ఉండదు. అది ఖచ్చితంగా నేరమే
అని అనిపిస్తే ఇక మీదట వర్తించాలి, కానీ ఆల్రెడీ చేసిన వాళ్ళకి వీళ్ళకైతే సంబంధం లేదు. ఓకే. అండ్ నౌ ఈ నా అన్వేషణ గురించి మాట్లాడుకుందాం. బెట్టింగ్ యాప్ వల్ల 1000 మంది చనిపోయారు అనేది ప్రమాదకరంగా వీడు చెప్తున్నాడు. వీడంత ప్రమాదమో తెలుసా సొసైటీకి? వీడు మన భాషలో బూతుగా పరిగణింపబడే కొన్ని పదాలు ఉంటాయి, ఓకేనా? ఇంకేదో ప్రపంచంలో, ఇంకేదో గ్రహంలో, లేకపోతే ఎక్కడో ఏదో దేశంలో ఒక తెగలో ఆ పదంకి దైవత్వం ఉండొచ్చు, మేబీ. మన దగ్గర అదే పదానికి బూతు ఉండొచ్చు, ఆ లాంగ్వేజ్లో దైవత్వం ఉండొచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడైతే మన లాంగ్వేజెస్లో బూతులు ఉన్నాయో ఆ బూతులన్నీ డబ్బా కట్టుకొని ఆ పదంతో ఎక్కడెక్కడైతే పేర్లతో రెస్టారెంట్స్ ఉన్నాయో, మాల్స్ ఉన్నాయో, లేక షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తా, వాళ్ళ చేత కూడా ఆ పదాన్ని పదే 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 అనిపిస్తా, మీ రెస్టారెంట్ పేరేంటి, మీ రెస్టారెంట్ పేరేంటి, వాళ్ళు కూడా యా యా దిస్ ఈజ్ అని చెప్తున్నారు. దాన్ని మళ్ళీ ఇక్కడ మనలు చూడు బూతుని ఎలా అంటున్నారు నవ్వుతున్నారు. అండ్ ఆ బూతు పదానికి ఉన్న ఒక మైనస్ చెప్తా. చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, ఇంటర్ అటు ఇటు అంటే అప్పుడప్పుడే లేత మీసాలు వచ్చే కొంత క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అమ్మాయిలతో నీ డాష్ డాష్ నాకుతా అని డైరెక్ట్గా అంటే ఏం మాట్లాడతావురా ఆ పిల్ల తన్నపోతే, నేను పలానా రెస్టారెంట్లో ఐటెం నాకుతానన్నాను, పలానా రెస్టారెంట్లో రెసిపీస్ని ఏదో అన్నాను, నిన్నేమన్నాను అని వాడు చూపించుకుంటున్నాడు. అలా చూపించడానికి కారణం ఏంటి? ఈ సిగ్గు లేనోడు. ఈ పదాన్ని ఇక్కడ బూతు అని తెలిసిన తర్వాత ఎక్కడెక్కడో ఉంటుంది. ఇప్పుడు నేను పోవే ముండా అన్నాను నిన్ను, ఫర్ ఎగ్జాంపుల్. పోవే ముండా షోరూమ్ ఒక దగ్గర ఉంటుందేమో ఎక్కడో, వాళ్ళకి అది ఆ పదానికి ఏదైనా వింత అర్థం ఉందో లేక ఏదైనా మంచి పదం ఏమైనా ఉండేవో తెలీదు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కో పదానికి ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. మన దగ్గరే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా మాట్లాడతారు. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చేంత వరకు డబ్బుల్ని దుడ్డు అంటారని చాలా మందికి తెలియదు. మాకు దుడ్డు అంటే కర్రతో దుడ్డు కర్ర ఇట్లా వాడతారు అట్లా. ఆంధ్ర. బట్ దీంట్లో బూతు లేదు కాబట్టి పర్లా, నేను అది తీసా, పర్లా. నేను అందుకే ఆ మాట తీసా ఆలోచించి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారని కెమెరా ముందు మనం కూడా మాట్లాడలేము. సో ఈ దరిద్రుడు ఏం చేస్తాడంటే అక్కడక్కడికి వెళ్ళేసి ఈ చెండాలనంతా చూపించి ఇంకొక వీడియోలో ఎక్కడెక్కడైతే ప్రాస్టిట్యూట్ లీగలో ఆ దేశాలకు వెళ్ళి ఆ అమ్మాయిల మొహాలను చూపించి చూడు ఇక్కడ ప్రాస్టిట్యూట్ లీగల్ అని చెప్తాడు. మళ్ళీ ద లాంగ్వేజ్ వాడు బాడీ పార్ట్స్ గురించి అసహ్యంగా మాట్లాడతాడు. మలమూత్ర విసర్జనాల ఆ ప్రోడక్ట్స్ గురించి కూడా వాడు వర్ణిస్తా చండాలంగా చెప్తాడు. వీడు ప్రమాదం యాక్చువల్గా. అయితే వీడేమన్నాడు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా అందరివి తీస్తా వీళ్ళు పోలీస్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఇగో వీళ్ళు చేశారు చూడండి సార్ అని. బాగానే ఉంది, అంతవరకు ఏదో సేవ చేసావు, సంతోషం. పోలీస్ వాళ్ళకు కూడా ఫ్రీగా అంటే ఈజీగా నువ్వు ఒక పని గుర్తు చేసి పెట్టావు, వాళ్ళకి అంత శ్రమ లేకుండా, అంతవరకు కూడా అప్రిషియేటివ్. ఆ అబ్బాయి ఇమ్రాన్ అనే అబ్బాయి, అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందినందుకు అతన్ని పాకిస్తానీ అన్నాడు. అనడమే కాకుండా వాళ్ళ మదర్ని కూడా ఇంకో రకంగా దూషించాడు. అఫ్కోర్స్ వీడి భాష అంతా, వీడి తీరే అంతా, వీడి తెన్నే అంత కాబట్టి వాడు అలా మాట్లాడగలిగాడు. అట్లాంటి వాడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. కానీ ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు అదే ఇమ్రాన్ని ఇతని మీద కేసు పెట్టొచ్చు. ఏమని చెప్పనా, ఇమ్రాన్ పాకిస్తానోడు అంటే దేశద్రోహి అన్నావు. నువ్వు 200 దేశాలు తిరిగి వచ్చావు, మన దేశ రహస్యాలు ఎవడికి ఇచ్చొచ్చావు ఎవడికి తెలుసు? నిన్ను కదా దేశద్రోహి అనాలి, ఇంకెవడన్నా ఎందుకంటారు? అండ్ మన భాషల్లో ఉండే నీచమైన పదాలని ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ రెస్టారెంట్స్ ఉంటే వాటిని ఇక్కడ తీసుకొచ్చి చూపించి అందరి చేత వెకిలి కామెడీ చేస్తున్నావు. నువ్వు కదా సమాజానికి ప్రమాదం. అట్లాంటిది నీ సహాయం తీసుకున్నంత పెద్ద పెద్ద క్రిమినల్ సహాయం కూడా పోలీసులు తీసుకుంటారు. నీ సహాయం తీసుకున్నంత మాత్రం నువ్వు పెద్ద హీరో అని ఫీల్ అయిపో మాకు, అది చెప్పేది. అండ్ వీడే ఇలా ఉన్నాడంటే వీడిని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెలా ఉంటారు? బేసిక్గా వాళ్ళకన్నా ఉండాలిగా. వీడిని అన్ఫాలో చేస్తే కదా వాళ్ళు కూడా మనుషులను నిరూపించుకుంటారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.